హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ క్యాబేజీ. మీలో ఎంతమందికి క్యాబేజీ అంటే ఇష్టం? కామెంట్ చేయండి. చాలామంది క్యాబేజీని అస్సలు తినరు. కానీ క్యాబేజీ తినటం వల్ల పీచు పదార్థం శరీరానికి అంది చాలా చక్కగా జీర్ణక్రియ జరుగుతుంది. వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు క్యాబేజీ ఎక్కువగా తింటే చాలా మంచిది. ఒక చీర కొంటే ఇంకొక చీర ఫ్రీ అన్నట్టు ఈ రెసిపీ చేసుకుంటే ఇంకొక రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు. క్యాబేజీని బాయిల్ చేసిన వాటర్ని పారబోయకుండా నీట్గా ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఈ వాటర్తో రసం పెట్టుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. వేరే డిఫరెంట్గా ఏం చేయవలసిన లేదండి. రసం అంటే నార్మల్ ఇంగ్రీడియంట్స్ రసంలో ఏమేస్తామో అయ్యే ఈ వాటర్లో వేసుకొని చేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. నేనైతే క్యాబేజీ చేసినప్పుడల్లా ఇలా రసం పెడతానండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఈసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థైరాయిడ్ ఉన్నవాళ్ళు క్యాబేజీ ఎక్కువగా తినకూడదు అంటారు. క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవరు ఇవి కొంచెం దూరంగా ఉండాలి థైరాయిడ్ ఉన్నవాళ్ళు. బట్ ఈ క్యాబేజీ అప్పుడప్పుడు తినొచ్చని నేను అనుకుంటున్నాను. ఒకసారి తిని చూడండి. ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే అప్పుడు ఈసారి నుంచి థైరాయిడ్ ఉన్నవాళ్ళు క్యాబేజీ తినకండి. అన్నట్టు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా క్యాబేజీని, కాలీఫ్లవర్‌ని, టమోటాస్‌ని కొంచెం దూరంగా పెట్టుకోవాలండి. వన్స్ కనుక బాడీలో తేడా వచ్చింది, ఏదైనా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడ్డాయి అనంటే ప్రతిసారి ఆ స్టోన్స్ తీపిచ్చుకున్న తర్వాత కూడా అవి ఏర్పడతాయి. ఎవ్వరైనా సరే కిడ్నీలో స్టోన్స్ వచ్చినియి అంటే వాటర్ ఎక్కువ తాగి ఫుడ్ కంట్రోల్ చేస్తే బెటర్. క్యాబేజీలో పెసరపప్పేసి చేసుకోవచ్చు, పచ్చనిపప్పేసి చేసుకోవచ్చు. అది ఎవరి టేస్ట్ వాళ్ళది. నేనైతే ఈరోజు పెసరపప్పేసి చేశాను. తాలింపు వేగిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న క్యాబేజీని వాటర్ లేకుండా మొత్తం పిండేసి ఇలాగ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఎండుకారం వేసానండి. మామూలుగా దీంట్లో పచ్చికారం కూడా ట్రై చేయొచ్చు. టేస్ట్ బాగుంటుంది ఏదైనా. చూసారా ఫాస్ట్‌గా ఒకవైపు క్యాబేజీ తాలింపు అయిపోతుంది. ఇంకొక వైపు చారు కూడా కంప్లీట్ అయిపోయింది. అంతే అండి. చాలా సింపుల్‌గా, ఈజీగా ఈ 2 రెసిపీలు ట్రై చేసేయండి మీరు కూడా. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చిన్న లైక్ ఇవ్వండి. నా ఛానల్ మీకు అందరికీ నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.